హలో మామస్ యమదొంగ రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్ ఇది ఊహించలేదు కదా. బాక్సాఫీస్ దగ్గర ఈ ఇయర్ రీ రిలీజ్ అయిన కొన్ని సినిమాలు అనుకున్న దానికన్నా బెటర్ కలెక్షన్స్ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ను షేక్ చేశాయి. రీసెంట్గా టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా భారీ ఎత్తున యమదొంగ సినిమాను రీ రిలీజ్ చేయగా మే 18, 20 వరకు స్పెషల్ షోలు వేయాలని ఫుల్ ప్లానింగ్ చేశారు. కానీ అనుకున్న రేంజ్లో షోలు అరేంజ్మెంట్ లాంటివి సరిగ్గా కుదరలేదు. దాంతో ఇతర రీ రిలీజ్తో పోలిస్తే ఫుల్ పొటెన్షియల్ రిలీజ్ను యమదొంగ సినిమా అందుకోలేదు. కానీ రిలీజ్ అయిన చోట కూడా రెస్పాన్స్ మరీ అనుకున్న రేంజ్లో వెళ్ళలేకపోయింది. ఇది వరకు ఎన్టీఆర్ పుట్టినరోజు టైంలో రిలీజ్ అయిన సింహాద్రి వీర లెవెల్లో కుమ్మేసింది. యమదొంగ రిలీజ్ రోజుతో కలిపి ఓవరాల్గా 38,000 రేంజ్లో టికెట్ సేల్స్ని సొంతం చేసుకోగా, మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో 1,15,00,000 రేంజ్లో గ్రాస్ మార్క్ని అందుకోగా, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఓవరాల్గా 1,30,00,000 గ్రాస్ మార్క్ని అందుకుంది. ఇక నార్త్ అమెరికాలో 11,000 లోపే డాలర్స్ మార్క్ని అందుకుంది. దాంతో టోటల్ ఓవర్సీస్ గ్రాస్తో కలిపి వరల్డ్ వైడ్గా సినిమా మొదటి రోజున 1,50,00,000 రేంజ్లో గ్రాస్ని ఓపెనింగ్స్ని మొదటి రోజున సొంతం చేసుకుంది. డీసెంట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. కానీ ఇతర బిగ్ స్టార్స్ బర్త్డే టైంలో రిలీజ్ అయిన మూవీస్ ఓపెనింగ్స్తో పోలిస్తే యమదొంగ సినిమా అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక ఈరోజు రేపు కూడా సినిమాకి షోలు పడుతున్నాయి కాబట్టి ఓవరాల్గా రీ రిలీజ్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.